ఇది పరిస్థితి. నిర్మలం కోర్టు ముందట ఉన్నాం మనము. కోర్టు ఇప్పుడే కేసుల విషయంలో బెయిల్ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. చుట్టూ పోలీసులు ఇంకేదో కేసు అనే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మీరే ఆలోచించాలి. మీరు మళ్ళీ అరే ఎట్లా ఉందంటే నువ్వు లోగో ఒక్కరు తెచ్చి 10 మంది ఉన్నారు కింద పెట్టి మరి మళ్ళీ ఒక రౌండ్ పోలీసులు చుట్టుముట్టున్నారు. మీరు చూడండి ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పరిపాలన నడుస్తుంది. ఇదే సాక్ష్యం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగట్లేదు. ఒక అరాచకత్వం ఏలుతుంది, రాజ్యం వెళ్తుందడానికి ఇదే ఉదాహరణ. ఇంతమంది లాయర్లు ఉన్నారు నా చుట్టూ, కానీ పోలీసులు మాత్రం చుట్టుముట్టున్నారు. నన్ను గణించుకోవడాన్ని నిరోధిస్తున్నారు. ఇక ఆలోచించండి. బండిలో ఎక్కించుకొని తీసుకెళ్తాము. 41 నోటీస్ ఇవ్వాలి. కడెం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారంట. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది. మేమేమన్నామంటే మేము ఇక్కడే ఉన్నాం కదా, మీరు ప్రింట్ ఇవ్వండి, మేము ఇక్కడే సైన్ చేస్తాము. బికాస్ తను జెట్ లాగ్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి జర్నీలో. నిన్నంతా పడుకోలేదు, మొన్నంతా పడుకోలేదు. సో తన హెల్త్ బాగాలేదు. సో మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఇక్కడే తీసుకుంటామని చెప్తే కూడా వినట్లేదు. మాకు హైయర్ అఫీషియల్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అని అంటున్నారు. సో ఈ విధంగా అసలు హరాస్ చేయాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ డీజీపీ గారు, ఇక్కడున్న ఎస్పీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటిది అవసరం లేదు. మీరు మాకు ఒక నోటీస్ ఇక్కడే ఇవ్వచ్చు. అక్కడికే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అసలు ఇంటికి వచ్చి 41 నోటీస్ ఇస్తున్నారు. అట్లా ఎన్నో కేసులు అయినాయి. మేము ఎక్కడ ఉంటామో పర్సన్స్ అక్కడికి వచ్చి నోటీస్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడే జడ్జి గారు వదిలిపెట్టారు, రిలీజ్ చేశారు, సెట్ ఏం ఫ్రీ అని అన్నారు. అండ్ సెట్టింగ్ ఏం ఫ్రీ అన్న తర్వాత ఈ విధంగా వెహికల్స్ పెట్టుకుని ఏ విధంగా వాళ్ళు కడెం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు చూడండి. మేమైతే చెప్పాము మరి హైయర్ ఆఫీసర్స్ తో మాట్లాడమని. విల్ సీ వాట్ హ్యాపెన్స్. కోర్టులో జడ్జి గారు చెప్పిన లేదు సార్.